దేవర అడిగినాడంటే చెప్పినాడని దేవరా సినిమా నుండి సెకండ్ ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ చూసాక నాకు ఏమనిపించింది అంటే ఇది ఒక ఎమోషనల్ స్టోరీ లాగా అయితే అనిపించింది. ఈ సెకండ్ ట్రైలర్ లో మెయిన్ గా ఎమోషన్స్ ని, ఆ క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఎమోషన్స్ ని హైలైట్ చేస్తూ అయితే ఈ ట్రైలర్ ని అయితే కట్ చేశారు. మీరు ఫస్ట్ ట్రైలర్ లో చూసుకుంటే వరా క్యారెక్టర్ ని భయపడుతూ అయితే చూపించారు. ఇప్పుడు సెకండ్ ట్రైలర్ లో కూడా ఆయన భయపడుతూనే ఉన్నాడు. కాకపోతే భయపడుతూనే అవతల వాళ్ళని ఇరక్కొడతా అయితే కనిపించాడు. అంటే వరా క్యారెక్టర్ లో క్యారెక్టర్ ఆర్క్ అయితే అద్భుతంగా ఉంటదని అయితే చెప్పేశారు. ఈ సెకండ్ ట్రైలర్ లో మరో పాయింట్ అయితే రివీల్ చేశారు. అదేంటయ్యా అంటే మన వరా ఉంటాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు, అదే దేవరా కొడుకు. ఆయన ఏం చేస్తా ఉంటాడంటే బైరా చెప్పినట్టు వింటా ఉంటాడనమాట. అంటే దేవరాకి ఆపోజిట్ గా నిలబెట్టడానికి మన బైరా అయితే వరా క్యారెక్టర్ ని సిద్ధం చేస్తున్నట్టు అయితే అర్థం అవుతుంది. మీకు ఈ ట్రైలర్ లో లాస్ట్ షాట్ చూసుకుంటే మన వర మంచం మీద భయపడుతూ ఉంటే తలుపు తీసుకొని మన దేవరా అయితే వచ్చాడు. నాకు ఆ షాట్ చూసాక ఏమనిపించింది అయ్యా అంటే వరాని మైండ్ వాష్ చేయడానికి మన దేవరా వచ్చాడేమో అనిపించింది. ఇక్కడ దేవరాలో ఉండే రక్తం అలాగే వరాలో ఉండే రక్తం అయితే ఒకటే. ఎందుకంటే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు కాబట్టి ఇద్దరికి ఒకే రకమైన పౌరుషం అయితే ఉంటది, ఒకే రకమైన బలం అయితే ఉంటది. ఆ బలాన్ని రాంగ్ వేలో వెళ్లకుండా మన దేవర ఆపడానికి అయితే వరా దగ్గరికి వచ్చాడేమో అనిపించింది. ఇంకా ఈ ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. జనం కుప్పలుగా ఒక పొడవ పైన పడి ఉన్నారు కదా, అదైతే మెంటల్ మాస్ అంతే. ఇంకా వాటర్ లో స్కెల్టన్స్ అయితే కనపడ్డాయి. అంటే మన దేవర సముద్రంలో ఉండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టయితే చంపేస్తూ అయితే ఉంటాడు. కానీ నాకు ఈ ట్రైలర్ చూసాక ఇంకో డౌట్ కూడా వచ్చింది. అదేంటయ్యా అంటే వీళ్ళిద్దరు కాకుండా థర్డ్ క్యారెక్టర్ అంటే మన మూడో ఎన్టీఆర్ గారు కూడా ఈ సినిమాలో ఉన్నాడా అని అయితే అనిపించింది. ఇంకా ఫస్ట్ ట్రైలర్ తో పోల్చుకుంటే ఈ ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇర్రకొట్టేశాడు మన అనిరుద్ధ్ గారు అయితే. మెయిన్ గా లాస్ట్ 40 సెకండ్స్ ట్రైలర్ ఏదైతే ఉందో మన ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తూ దాని తర్వాత ఫాలోయింగ్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడైతే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ట్రైలర్ తో పోల్చుకుంటే ఈ ట్రైలర్ అయితే చాలా క్వాలిటీగా అలాగే చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. ఇంకా ఈ రోజు రాత్రికి మన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. హైదరాబాద్ లో నోవాటల్ అయితే జరుగుతుంది. దానికి సపరేట్ గా చీఫ్ గెస్ట్ గా అయితే ఎవరిని పిలవలేదు. మన ఎన్టీఆర్ గారే దానికి చీఫ్ గెస్ట్. ఇంకా అందరూ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారయ్యా అంటే మన అనిరుద్ధ్ గారి లైవ్ పర్ఫార్మెన్స్ కోసం. అంతకు ముందు జైలర్ సినిమా చూసుకున్నా, లియో సినిమా చూసుకున్నా, మాస్టర్ సినిమా చూసుకున్నా, వీటన్నిటిలో అనిరుద్ధ్ గారి పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ అయింది. అనిరుద్ధ్ పర్ఫార్మెన్స్ తర్వాత ఆ సినిమాకి హైప్ అయితే వేరే లెవెల్ కి అయితే వెళ్ళిపోయింది. అదే విధంగా దేవరాకు కూడా అదైతే ఖచ్చితంగా యూజ్ అయింది. ఇంకా ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ చేస్తామని అయితే ఆపేశారు. మరి ముందు రిలీజ్ చేస్తారో లేకపోతే డైరెక్ట్ గా సినిమాలోనే చూడమంటారో మరి చూడాలి. ఇంక ఈ దేవరా సినిమాకి నైట్ 1 గంట నుంచే షోలు అయితే స్టార్ట్ అయిపోతాయి. మన గవర్నమెంట్ కూడా పర్మిషన్ అయితే ఇచ్చేసింది. విత్ హైక్ తో 110 రూపాయలు సినిమా టికెట్ రేట్ పెంచుకోవచ్చు అని గవర్నమెంట్ జీవో అయితే ఇచ్చేసింది. ఆల్రెడీ ఈ విషయంపై సినిమా టీం వెంకటేశ్వర ఎన్టీఆర్ గారు అలాగే కళ్యాణ్ రామ్ గారు, కొట్టాల శివ గారు వీళ్ళందరూ సినిమా టీం అందరూ గవర్నమెంట్ కి థ్యాంక్ యూ చెప్తూ మన చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి అయితే వాళ్ళందరికీ అభినందనలు అయితే చెప్పారు. ఇంకా మిగిలింది ఏంటయ్యా అంటే సినిమా రిలీజ్ అవటం, దానికి టాక్ రావటం. ఈ సినిమా మనస్ఫూర్తిగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఈ సెకండ్ ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.